హైదరాబాద్ మణికొండలో మంజీరా పైప్ లైన్ బ్లాస్ట్ అయింది. పైప్ లైన్ పేలుడుతో సమీపంలోని అపార్ట్మెంట్ల సెల్లార్లోకి భారీగా నీరు చేరింది. దీంతో సెల్లార్లోని కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. రంగంలోకి దిగిన హైడ్రా ఫైర్ సిబ్బంది 10 మోటార్లతో నీటిని తొలగిస్తున్నారు. పైప్ లైన్ బ్లాస్ట్ దాటికి సీసీ రోడ్డు సైతం ధ్వంసమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. మణికొండలో మంజీరా పైప్ లైన్ బ్లాస్ట్ అయినటువంటి ఘటనలో ప్రస్తుతం జలమండలి అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. సో ఏ ప్రాంతంలో అయితే పైప్ లైన్ పూర్తిగా పగిలిపోయిందో సో ఆ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా పూర్తిగా ఏదైతే మరమ్మతు పనులు చేపడుతున్నారో మరోవైపు ఎక్కడికక్కడ కూడా సహాయక చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. తెల్లవారుజామున 3 గంటలకు ఆ ప్రాంతంలో ఏదైతే ఈ సంఘటన చోటు చేసుకుంది సో పెద్ద ఎత్తున కూడా అంటే ఓవర్ ఫ్లోటింగ్ అయ్యి మొత్తం కూడా రోడ్ల మీదకి, ఇళ్లలోకి, ఇటు సెల్లార్లలోకి పూర్తిగా ఈ మంజీరా వరద నీరు అంతా కూడా చేరినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దాదాపు వందలాది కాలనీలకు వెళ్ళేటటువంటి మంజీరా నీరు అంతా కూడా సో ఫ్లోటింగ్, హెవీ ఫ్లోటింగ్ తో మొత్తం కూడా వెళ్ళడంతో ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా కూడా ఎక్కడికక్కడ బీటలు వాలింది. మరోవైపు ఇటు సెల్లార్లలోకి మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు చేరినటువంటి మొత్తం కూడా ఏదైతే ఈ వరద నీరు చేరినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ లో ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే ఈ ఘటనలో ప్రస్తుతం ఇటు జలమండలి అధికారులు, హైడ్రా అధికారులు అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకుని సంఘటనా స్థలంలో సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. దాదాపు అనేక ఇళ్లలోకి కూడా మొత్తం అపార్ట్మెంట్ సెల్లార్లలోకి అంతా కూడా ఈ మంజీరా వరద నీరు చేరినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. స్థానికులు ఉన్న వారితో మాట్లాడదాము. చెప్పండి, ఈ సంఘటన ఏ టైంలో చోటు చేసుకుంది ఏంటంటే? నైట్ సుమారుగా 2:30 to 2:45 ఆ మధ్యలో ప్రెషర్ నుండి బ్లాస్ట్ అయింది. సో నేను ఈ కాలనీ ప్రెసిడెంట్, నా పేరు గోవర్ధన్ రెడ్డి. సో అప్పటి నుండి కూడా వాటర్ వర్క్ కానీ, మున్సిపల్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫుల్ అలర్ట్లో ఉన్నారు. ఎవరికి ఏ నష్టం అయితే జరగలేదు. పైపే పలిగింది. పాజిటివ్ వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడైతే అందరు చాలా కోఆపరేట్ చేశారు. హైడ్రా కూడా వచ్చి అప్పటికప్పుడు అందరికి హెల్ప్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పటి వరకు రోడ్ అంతా ఎక్కడికక్కడ క్రాక్స్ వచ్చేసింది ఇళ్ళలో. అంటే ఏ ఫ్లోటింగ్, ఏ మేర ఫ్లోట్ లో ఇది నాకు తెలిసి చాలా హై పవర్ ఫ్లోటింగ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆసిఫ్ నగర్ వరకు వెళ్తుంది. ఇది మిగతా కాలనీ, అన్ని కాలనీలకు వచ్చే మంజీరా వాటర్ ఇది. సో హై ప్రెషర్ వల్ల అది బ్లాస్ట్ అయింది. చిన్న జరుగుతుంటుంది అప్పుడప్పుడు నిజానికి. సో ఇది దాని పాట అదే సంఘటన జరిగింది. అక్కడ బ్రిడ్జి దగ్గర ఒకసారి జరిగిండే, సేమ్ చేశారు. చాలా ఏళ్ళ కింద, ఇంచుమించు 10 ఏళ్ళు అయింది మన దగ్గర. సో ఆ తర్వాత ఎప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. సో పబ్లిక్ అయితే ఏం కాలేదు. కొంచెం కొన్ని ఇళ్లకి వెళ్ళి కొంచెం ఇబ్బంది పడ్డారు. మెయిన్ వాచ్మెన్లు కానీ వాళ్ళు కానీ బాగా ఇబ్బంది పడ్డారు. సో ప్రజెంట్ అయితే అంత అధికారులు ఇదంతా క్లియర్ అవడానికి ఎంత టైం పట్టేటటువంటి అవకాశం? 48 hours లో క్లియర్ చేసి మళ్ళీ వాటర్ ఇస్తామని ఛాలెంజ్గా ఉన్నారు అందరూ. వాటర్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఫుల్ ఛాలెంజ్గా ఉన్నారు. హైడ్రా కూడా థ్యాంక్ యూ ఆల్ టీమ్కు చాలా థ్యాంక్స్ చెప్పాలి. మొత్తం కూడా ఈ వరద, ఈ ఫ్లోటింగ్ అంతా కూడా రావడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్ సెల్లార్లోకి చేరుకోవడంతో మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇటు కార్లు కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, ఎక్కడికక్కడ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూస్తున్నాము మొత్తం కూడా ఈ ప్రెజర్తో మనం చూడొచ్చు పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా ఏ విధంగా డ్యామేజ్ అయింది అనేది కూడా ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. పక్కన ఉన్నటువంటి తార్ రోడ్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా బీటలు వాలినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇటు 2 జేసీబీల సహాయంతో ఎక్కడైతే పైప్ లైన్ పగిలిందో ఆ పైప్ లైన్ పగిలినటువంటి ప్రాంతం దగ్గర ప్రస్తుతము అధికారులు అంతా కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. అంటే దాదాపు వందలాది కాలనీలకు వెళ్ళేటటువంటి మంజీరా మెయిన్ లైన్ ఇదంతా కూడా హెవీ ప్రెజర్తో అంతా వెళ్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఒక్కసారిగా అంటే పైప్ లైన్ డ్యామేజ్ అయ్యి కొంత లీకేజ్ అయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. సో ఈ ఘటన అంటే గతంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. దాని తర్వాత ప్రస్తుతం ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఇటు జలమండలి అధికారులు అలర్ట్ అయ్యారు. సో జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా రంగంలోకి దిగింది. ఓవైపు హైడ్రా సిబ్బంది, మరోవైపు ఇటు జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు 3 శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ప్రస్తుతం ఎక్కడైతే వాటర్ పైప్ లైన్ బ్లాస్ట్ అయినటువంటి ప్రాంతంలో మాత్రం ముమ్మరంగా సహాయక చర్యలతో పాటు పైప్ లైన్ మరమ్మతు పనులు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కల్పిస్తుందని చెప్పొచ్చు. ఇది మణికొండ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మణికొండ నుంచి.